ఇక్కడ హైకోర్టు తీర్పుపై సస్పెన్స్, బీసీ రిజర్వేషన్ పై నేడు విచారణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వం. సర్కారు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సింఘ్వి వాదనలు. ఆయనకు స్వయంగా ఫోన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు పీసీసీ చీఫ్ మీనాక్షితో ముఖ్యమంత్రి సమావేశం. బీసీ మంత్రులు కాంగ్రెస్ నేతలు సైతం భేటీ. రిజర్వేషన్లపై 25 ఇంప్లీట్ పిటిషన్లు దాఖలు అంటూ చూస్తాను. నేను చెప్పిన కదా 25 ఇంప్లీట్ పిటిషన్లు దాఖలయ్యాయి. అవి కేవలం ఒక 10 నుంచి 15 కాంగ్రెస్ అయినాయి. సో అదేవిధంగా వివిధ బీసీ సంఘాలు అవి అందరూ కూడా ఇంప్లీట్ అయ్యారు. సో నేను ఏమంటా ఉన్నాను, నేను మొన్న చెప్పిన మీనాక్షి నటరాజన్ మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, సరే పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా పక్కన పెట్టండి. పార్టీ పరంగా మీ మేనిఫెస్టో చెప్పినట్టు 42% రిజర్వేషన్ గురించి అమలు చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జిగా మీ పైన ఉంటుంది. కానీ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలైన తర్వాత హడావుడిగా వచ్చేసి మీరు ఈరోజు సమీక్ష చేస్తున్నారంటే ఏమనుకోవాలి? మీకు తెలంగాణ మీద ఏం ప్రేమ ఉందనుకోవాలి? మీకు పార్టీ మీద ఉన్నటువంటి శ్రద్ధ, మీరు తెలంగాణ సమాజం మీద ప్రేమ చూపిస్తే 100% మీ పార్టీ బలపడుతుంది. ఈరోజు మీ పార్టీ పరంగా పోతా అంటే తెలంగాణ సమాజం పార్టీని మర్చిపోతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గతంలో మీరు ఎప్పటి నుంచో ఈ యొక్క వర్క్ చేయాల్సింది. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు మీరు చాలా పని చేయాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్లను పిలిచి, బీసీలకు సంబంధించిన ఉద్యమకాలను పిలిచి ఇది లీగల్గా ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది, ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలి, ఏ విధంగామైనటువంటి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇంకేమైనా లెక్కలు తప్పులు లెక్క ఏమన్నాయా, ఇవన్నీ కూడా అడగాల్సింది అప్పుడు. కానీ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత హడావుడిగా మీరు ఢిల్లీలో చర్చలు చేస్తూ ఉన్నారు, హైదరాబాద్ చర్చలు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లేకపోతే వీతా వాళ్ళు రెడ్లందరినీ పక్కన పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వీళ్ళందరినీ పక్కన పెట్టుకొని మీరు బీసీల గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు? నాకు అర్థం కాదు. బీసీలకు సంబంధించిన విషయంలో బీసీ మినిస్టర్లను బీసీలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ పిలుచుకొని మాట్లాడాలి కదా. ఈ విధంగా మాట్లాడడం వల్ల ఏం పోతుంది? మీకు బీసీల మీద ప్రేమ ఉందని ఏ విధంగా అనుకోవాలి? అంటే ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం చూడండి, ఏ విధంగా బీసీలను ఇంకా మభ్యపెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో కొంతకాలంగా సాగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ అంశంపై ఉత్కంఠకు నేడు తెరపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీంతో రాజకీయ పార్టీల నాయకులు, కింది స్థాయి నేతలు, అధికారులు, బీసీ సంఘాలు న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురు చూస్తాయి. హైకోర్టు తీర్పు ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యమవుతాయా లేదా, ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా లేదంటే వాయిదా అంటూ చూస్తా ఉన్నాం. సో ఇంప్లీట్ పిటిషన్లు దాదాపు ఎంత 25 ఇంప్లీట్ పిటిషన్లట బీసీ సంఘాలు వాళ్ళు అందరూ కలిసి ఇవ్వడం జరిగింది. సో 40 ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ 41-42 జీవోను జారీ చేసింది. ఆ జీవోలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఆ జీవోను కొట్టివేయాలని రెడ్డి జాగృతి నేత మాధవరెడ్డికి హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 27న హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు తదుపరి విచారణకు నేటికి వాయిదా వేసింది. నేడు ఉదయం హైకోర్టులో 42 అంశంగా పిటిషనర్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం ఎదుటకు రానున్నదంటూ చూస్తా ఉన్నాం. దీనిలో చాలా మంది ఎవరెవరు ఇంప్లీట్ అయినారంటే ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న, మాజీ ఎంపీ హనుమంతరావు, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, జాజ శ్రీనివాస్, మెట్టు సాయి కుమార్, ఇందిరా శోభన్, ఇలా చాలా మంది కూడా బీసీ సంఘ నాయకులు చాలా మంది కూడా ఇంప్లీట్ కావడం జరిగింది. సో మరి వీళ్ళందరూ ఏమైనా వాదిస్తారా, మరి ఏం వాదిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కొంత ఆసక్తికరంగా అయితే కనబడతా ఉంది. స్థానిక నోటిఫికేషన్ రద్దా కొనసాగింప, హైకోర్టు తీర్పు కోసం ఎన్నికల సంఘం వెయిటింగ్ అంటూ చూస్తాను. ఈరోజు నైట్ తెలిసిపోతుంది స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా రద్దవుతాయా అనేది. ఈరోజు రాత్రి కల్లా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే హైకోర్టులో ఎలాంటి నాకు తెలిసి పోస్ట్పోన్ కావడం కూడా అవకాశం అనేది నాకున్న సమాచారం, నాకున్న అవగాహన. సో ఎందుకు అంటే కోర్టు తీర్పు ఈ జీవో 9 ఏదైతే తీసుకొచ్చిందో ఆ జీవో 9 ఏదైతుందో దానికి చట్టబద్ధత లేదు. దానికి మీరు డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అనలిటిక్స్ సరిగ్గా చేయలేదు అనేది మాకున్నటువంటి సమాచారం. సో మరి మీరు ఆ అనలిటిక్స్ కనుక మీరు కోర్టును కన్విన్స్ చేయగలిగితే ఆ జీవో కొనసాగుతుంది, లేదంటే మాత్రం జీవోను కొట్టివేసేటువంటి అవకాశం అయితే చాలా బలంగా ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రకటించినటువంటి ఎన్నికల షెడ్యూల్పై హైకోర్టు తీర్పు ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి ఈ నెల 9 నుంచి నామినేషన్లు స్వీకరించినట్లు పేర్కొన్న విషయం తెలిసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయడంతో ఎన్నికల అధికారులు డైలమా నెలకొంది. కోర్టు తీర్పు అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలా,
ప్రొసీడ్ కావాలా అనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు నేటి విచారణ సాగనుంది. సో ఈ విచారణ ఎన్నికల సంఘానికి అత్యంత కీలకంగా మారింది. కాగా నామినేషన్ స్వీకరించడానికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే జిల్లా యంత్రాంగం చేసింది. రిటర్నింగ్ అధికారులను నియమించింది. 3-4 ఎంపీటీసీలు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించింది. వీరందరూ దాదాపుగా జిల్లా హై స్కూల్ గెజిటెడ్ హెడ్ మాస్టర్లే. జెడ్పీటీసీకి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించింది. వీరందరూ జిల్లా స్థాయి అధికారులుగా ఉన్నారు. ఆర్ఓలు పీఓలకు శిక్షణ పూర్తయింది. నామినేషన్ కార్యక్రమాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉంచారు అంటూ చూస్తా ఉన్నాం. సో అర్థమవుతుంది కదా మీకు చాలా స్పష్టంగా. ఈరోజు హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది? జీవో కొట్టివేస్తుందా, జీవోను కొనసాగిస్తారా? జీవోను కొట్టివేస్తేనేమో 100% నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశాలు ఉంటాయి. జీవో కొట్టివేయకపోతే ఎన్నికలు కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నది. సో హైకోర్టు తీర్పు తర్వాతనే ఈ యొక్క క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అందుకే ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా ఇంట్రెస్టెడ్గా లేరు. ఎందుకంటే హైకోర్టులో ఉంది కదా, ఇప్పుడు ఖర్చు పెడితే ఏమవుతుంది, ఎలక్షన్ పోస్ట్పోన్ కావచ్చేమో అనేటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయి. సో చూద్దాం, కొన్ని రోజులు అయితే దీనిపైన కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒక 10-15 కాంగ్రెస్ అయినాయి. సో అదేవిధంగా వివిధ బీసీ సంఘాలు అవి అందరూ కూడా ఇంప్లీడ్ అయ్యారు. సో నేను ఏమంటా ఉన్నాను, నేను మొన్న చెప్పిన మీనాక్షి నటరాజన్ మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, సరే పార్టీ పరంగా పక్కన ప్రభుత్వం పరంగా పక్కన పెట్టండి. పార్టీ పరంగా మీ మేనిఫెస్టో చెప్పినట్టు 42% రిజర్వేషన్ గురించి అమలు చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జిగా మీ పైన ఉంటుంది. కానీ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలైన తర్వాత హడావుడిగా వచ్చేసి మీరు ఈరోజు సమీక్ష చేస్తున్నారంటే ఏమనుకోవాలి? మీకు తెలంగాణ మీద ఏం ప్రేమ ఉందనుకోవాలి? మీకు పార్టీ మీద ఉన్నటువంటి శ్రద్ధ, మీరు తెలంగాణ సమాజం మీద ప్రేమ చూపిస్తే 100% మీ పార్టీ బలపడుతుంది. ఈరోజు మీ పార్టీ పరంగా పోతా అంటే తెలంగాణ సమాజం పార్టీని మర్చిపోతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గతంలో మీరు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఈ యొక్క వర్క్ చేయాల్సింది. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు మీరు చాలా పని చేయాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్లను పిలిచి బీసీలకు సంబంధించిన ఉద్యమకాలను పిలిచి ఇది లీగల్గా ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది, ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలి, ఏ విధంగామైనటువంటి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇంకేమైనా లెక్కలు తప్పు లెక్క ఏమన్నాయా, ఇవన్నీ కూడా అడగాల్సింది అప్పుడు. కానీ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత హడావుడిగా మీరు ఢిల్లీలో చర్చలు చేస్తూ ఉన్నారు, హైదరాబాద్లో చర్చలు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లేకపోతే వీతా వాళ్ళు రెడ్ల అందరిని పక్కన పెట్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని వీళ్ళందరినీ పక్కన పెట్టుకొని మీరు బీసీల గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు? నాకు అర్థం కాదు. బీసీలకు సంబంధించిన విషయంలో బీసీ మినిస్టర్లను బీసీలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ పిలుచుకొని మాట్లాడాలి కదా. ఈ విధంగా మాట్లాడడం వల్ల ఏం పోతుంది? మీకు బీసీల మీద ప్రేమ ఉందని ఏ విధంగా అనుకోవాలి? అంటే ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం చూడనేది ఏ విధంగా బీసీలను ఇంకా మభ్యపెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో కొంతకాలంగా సాగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ అంశంపై ఉత్కంఠకు నేడు తెరపడుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీంతో రాజకీయ పార్టీల నాయకులు, కింది స్థాయి నేతలు, అధికారులు, బీసీ సంఘాలు న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురు చూస్తాయి. హైకోర్టు తీర్పు ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యమవుతాయా లేదా, ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా లేదంటే వాయిదా అంటూ చూస్తా ఉన్నాం. సో ఇంప్లీట్ పిటిషన్లు దాదాపు ఎంత 25 ఇంప్లీట్ పిటిషన్లట బీసీ సంఘాలు వాళ్ళు అందరూ కలిసి ఇవ్వడం జరిగింది. సో 40 ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ 41-42 జీవోను జారీ చేసింది. ఆ జీవోలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఆ జీవోను కొట్టివేయాలని రెడ్డి జాగృతి నేత మాధవరెడ్డికి హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 27న హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు తదుపరి విచారణకు నేటికి వాయిదా వేసింది. నేడు ఉదయం హైకోర్టులో 42 అంశంగా పిటిషనర్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం ఎదుటకు రానున్నదంటూ చూస్తా ఉన్నాం. దీనిలో చాలా మంది ఎవరు ఇంప్లీడ్ అయినారంటే ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న, మాజీ ఎంపీ హనుమంతరావు, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, జాజి శ్రీనివాస్, మెట్టు సాయి కుమార్, ఇందిరా శోభన్, ఇలా చాలా మంది కూడా బీసీ సంఘ నాయకులు చాలా మంది కూడా ఇంప్లీడ్ కావడం జరిగింది. సో మరి వీళ్ళందరూ ఏమైనా వాదిస్తారా, మరి ఏం వాదిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కొంత ఆసక్తికరంగా అయితే కనబడతా ఉంది.